ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అను అంశమునకు సంబంధించి 3వ ఎపిసోడు పౌలు పేతురు హతసాక్షి మరణము. పౌలు పేతురు గారుల యొక్క హతసాక్షి మరణము. హతసాక్షులన్నా వేద సాక్షులన్నా ఒక్కటే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే క్రైస్తవ వేదం కొరకు ప్రాణమును పెట్టిన వారిని వేద సాక్షులు అని కూడా పిలుస్తారు. వీరినే హతసాక్షులు అని కూడా అంటారు. ఆర్సెం సంఘస్థులు వేద సాక్షులు అని పిలుస్తారు. మిగతా సోదరులు హతసాక్షులు అని పిలుస్తారు. ఈ పేర్లను బట్టి మీరు కంగారు పడద్దు. వేద సాక్షి అన్న హతసాక్షి అన్న ఒక్కటే. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు పేతురు గారులు ఇరువురు కూడా నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యమును పరిపాలిస్తున్న కాలంలో హతసాక్షి మరణం పొందారు. అది క్రీస్తు శకం 64లో ప్రారంభించబడింది. ఈ నీరో చక్రవర్తి ఉన్మత్తుడు, క్రూరుడు. ఎంతటి క్రూరుడంటే తనకు నచ్చని వారిని, అడ్డు వచ్చిన వారిని సహితం ప్రాణములను తీయించిన నరహంతకుడు. చిట్ట చివరకు కన్నతల్లిని, కట్టుకున్న భార్యను కూడా హతమార్చాడు. ఇట్టి నీరో ఒక పర్యాయం ఏం చేశాడంటే తన ఆఫీసర్ల చేత, గార్డుల చేత, నౌకర్ల చేత రోమా పట్టణాన్ని తగలబెట్టించేశాడు. 9 రోజులు రోమా పట్టణం తగలబడింది. ఆ అగ్నిజ్వాలల్లో వేల కొలది చనిపోయారు. అనేకులు పొగ వలన ఊపిరాడక చచ్చిపోయారు. కొందరు శిథిలాల క్రింద పడి చనిపోయారు. ఈ విధంగా రోమా పట్టణం తగలబడుతూ ఉండగా తన మేడగదిలో కూర్చొని ఈ నీరో కిటికీలో చక్కగా ఆ దృశ్యాలను చూస్తూ ఫిడేలు వాయించుకుంటూ కాలుచున్న పట్టణాన్ని చూసి ఆనందించాడంట. చరిత్ర చెప్తుంది. అతడు చేయుచున్న ఘోర కృత్యాలకు ప్రజలు విసుగుపోయి ఈ నీరో చక్రవర్తి మీద తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో నీరో కుయుక్తిగా ఏం చేశాడంటే ఈ పట్టణం కాలిపోవటానికి కారణం క్రైస్తవులే అని ఆ నెపం క్రైస్తవుల మీద నెట్టి నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులను ఎంత క్రూరంగా హింసించాడంటే వాళ్ళ మీద కీలు పూసి నిప్పంటించినప్పుడు రాత్రంతా దీపాలలాగా వెలిగే క్రైస్తవుల మీద తారుపోసి నిప్పంటించాడు. నిప్పంటించినప్పుడు ఆ రాత్రంతా దీపాలలాగా వాళ్ళకు ఉపయోగపడినాయి అంట. అలాగే క్రైస్తవుల్ని జంతు చర్మాల్లో కుట్టి ఎండలో పడేసేవాడట. ఆ కుక్కలు పీకు తినేయట. ఇలా ఎన్నో క్రూరమైనటువంటి హింసలు క్రైస్తవుల మీద ప్రయోగించుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి క్రూరమైన హింసల్లో ముఖ్యంగా పౌలు గారు, పేతురు గారు నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో హతసాక్షి మరణం పొందుట జరిగింది. మొట్టమొదటిగా పౌలు గారి యొక్క హతసాక్షి మరణమును గురించి మనం ధ్యానించుదాం. పౌలు గారు క్రీస్తు శకం 61లో ఆయన్ని రోమా చెరసాల్లో బంధించారు. అతడు 3 సంవత్సరాలు చెరసాల్లో ఉన్న తరువాత ఆయన్ని క్రీస్తు శకం 64వ సంవత్సరంలో విడుదల చేశారు. అదే సంవత్సరం మే నెలలో రోమా పట్టణం దగ్ధమైంది. రోమా పట్టణమును తగలబెట్టినాడని మొదట నీరో నిందించబడ్డాడు. కనుక తన మీదకు వచ్చిన నిందను తొలగించుకొనుటకు నీరో క్రైస్తవులను నిందించాను. తత్ఫలితముగా వారి ఎడల భయంకరమైన హింసలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో పౌలును పట్టుకొని మరలా 2వసారి రోమా చెరసాలలో బంధించారు. దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోమా పట్టణం తగలబట్టడానికి గల కారణం క్రైస్తవుల మీద నింద మోపి ఈ క్రైస్తవుల్ని బ్రతకనివ్వకూడదని హింసించటం ప్రారంభించటం జరిగింది. రోమా చక్రవర్తులండి, గవర్నమెంట్ అఫీషియల్గా హింసించటం ప్రారంభించింది. పౌలు గారిని దోషి నిర్ధారణ చేసింది.
తీర్పు చెప్పి మరణశిక్ష విధించాలి పౌలు గారికని పౌలు గారికి మరణశిక్ష విధించారు. అప్పుడు శిక్ష విధించబడి స్థలమునకు పట్టణమునకు వెలుపల తీసుకొని వెళ్ళి కొద్దిసేపు పౌలు గారు ప్రార్థించిన తరువాత అతన్ని శిరస్సును ఖండించారు. ప్రభు కొరకు ఆ శిరచ్ఛేదనం గావించబడ్డాడు పౌలు గారు. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? స్టేజ్ ఎక్కితే చాలు ప్రగల్భాలు, నేను అంతటోడిని ఎంతటోడిని. సమస్య వస్తే పారిపోతావు లేదా? కొంతమంది నేను అభిషక్తుడిని ఈ కొట్టుడే కొట్టుకుంటారు. ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? అభిషక్తుడా ఏం చేస్తున్నావు ప్రభు కొరకు? పౌల్లాగా సేవ చేస్తున్నావా? పౌల్లాగా పరిచయం చేస్తున్నావా? పౌల్లాగా ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నావా? లేకపోతే తినటం, వ్యభిచారం చేయటం, పనికిమాలిన పనులు చేయటం? ఇంక బ్రతుకులు మారవా? మీయే బ్రతుకులు మార్చుకుంటారా లేదా? మీ బ్రతుకులంతా జనాలు చూస్తున్నారు. చీకొట్టినా కానీ మీకు అస్సలు సిగ్గు కూడా ఉంటలా, ఇడిసేసారు అంతే. అదేమంటే అభిషక్తులు. ఎవడికై అభిషక్తులు మీరు? పౌలు ఎలా సేవ చేశాడు? పౌలు ఎలా ప్రాణం పెట్టాడు? ఉందా ఆ భారం, ఆ బాధ్యత? కొంచెం సిగ్గన్నా ఉండాలి మనకి. నేను కూడా కలుపుకుంటున్నా. నేను కూడా సరిగ్గా లేకపోతే నేను కూడా సిగ్గుపడాలి. వ్యభిచారాలు మానం, త్రాగుడు మానరు, విలాసం మానరు. అభిషక్తుడికి వ్యభిచారం ఉండకూడదు, అభిషక్తుడికి త్రాగుడు ఉండకూడదు. తెలుసా? ఎంత పరిశుద్ధంగా బ్రతకాలో తెలుసా? పౌలు గారు ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు, శిరస్సును ఖండించేసుకున్నాడు, క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేశాడు, వేద సాక్షి మరణం పొందాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీరో చక్రవర్తి పరిపాలనా కాలం. ఇక పేతురు గారి యొక్క హతసాక్షి మరణం. పేతురు గారి యొక్క హతసాక్షి మరణం. పేతురు సువార్తను ప్రకటించుకుంటూ వచ్చి రోమా పట్టణంలో అంతకుముందే ఉన్నటువంటి క్రైస్తవులను బలపరుస్తున్నాడు. చరిత్ర ప్రకారం ఈయన రోమా సంఘ బిషప్గా పనిచేశాడని బైబిల్ పండితులు చెప్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? పేతురు రోమా సంఘాన్ని స్థాపించలా. పేతురు ప్రసంగం విని పెంతెకోస్తు పండుగ రోజున కొంతమంది రోమా నుంచి వచ్చిన వారు విశ్వాస గుంపుగా మారి వాళ్ళు చిన్న గుంపుగా తయారయ్యారు. రోమా మంచి రాజధాని నగరం కనుక చాలామంది ఆయా దేశాల నుంచి వచ్చిపోతూ ఉండే క్రైస్తవులు కూడా అక్కడ క్రైస్తవులతో సంబంధాలు పెట్టుకున్నారు, చిన్న గుంపుగా ఏర్పడ్డారు. అప్పుడు ఈ విషయం తెలిసి పేతురు గారు రోములో ఉన్నటువంటి క్రైస్తవులను బలపరచడానికి వచ్చారు. బలపరిచి అక్కడ చనిపోయే వరకు ఉన్నారు. ఆ సంఘానికి బిషప్గా పనిచేశారని చరిత్రకారులు చెప్తారు. ఈ పేతురు గారు ఈ విధంగా ఉంటూ ఉండగా హింసలు జరుగుతున్నాయి. నీరో చక్రవర్తి పేతురు గారిని చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు కొంతమంది క్రైస్తవులు పేతురు గారిని బ్రతిమాలుకుంటారు. అయ్యా, మిమ్మల్ని చంపటాకు వచ్చేస్తున్నారు సైనికులు, మీరు పారిపోండి అన్నప్పుడు నేను వెళ్ళనంటాడు. కానీ మీరు వెళ్ళాలయ్యా, మీరు ఉండాలి, దేవుని కొరకు జీవించాలి, అనేకులకు సువార్త ప్రకటించాలని చాలామంది బ్రతిమలాడినప్పుడు సరే అని ప్రాణాలు దక్కించుకుంటాకి పారిపోతాడు. అప్పుడు పట్టణం ద్వారం దగ్గరకు వస్తాడు, బయటికి వెళ్ళిపోటానికి పేతురు. ద్వారం వద్దకు వెళ్ళాడో లేదో క్రీస్తు ప్రభు ఎదురు వస్తున్నాడు పేతురికి. అప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని. ప్రభు అంటాడు పేతురుతో, పేతురు మరొకసారి సిలువ వేయబడటానికి నేను రోమా పట్టణానికి వెళుతున్నాను అన్నాడు. అప్పుడు పేతురికి ఎంతో పశ్చాత్తాపం వచ్చేసింది.
నన్ను దేవుడు తన కొరకు ప్రాణం పెట్టమంటే నేను పిరికి బంధనై పారిపోతున్నాను. కాబట్టి నా ప్రభు కొరకు ప్రాణం పెట్టేసేయాలని తన్ను తాను సైనికులకు అప్పగించుకుంటాడు. ఆ సైనికులు పట్టుకొని నీ గురువు వలె నిన్ను కూడా సిలువేసి చంపుతాం అని అంటారు. అప్పుడు పేతురు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడు, అయ్యా, నా గురువులాగా సిలువ మీద మరణించటానికి నేను అంతటి అర్హుడనో కాను. అలా కాకుండా నన్ను తలక్రిందులుగా సిలువేసి చంపండి. నా గురువు వలె సిలువ మరణం పొందటానికి నేను అంత యోగ్యుడనో కాను. నన్ను తలక్రిందులుగా సిలువేసి చంపండి అని చెప్పినప్పుడు పేతుర్ని రోమా పట్టణంలో తలక్రిందులుగా సిలువ వేసి చంపుతారు. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా పేతురు భక్తుడు ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలో పౌలు, పేతురులు ఇరువురు కూడా ప్రభు కొరకు తమ ప్రాణాలను అర్పించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకెంత విశ్వాసాన్ని కలిగిస్తుందో తెలుసా? వాళ్ళ యొక్క రక్తము క్రైస్తవ మత వ్యాప్తికి విత్తనమయ్యింది. అవును, క్రైస్తవ్యాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రోమా చక్రవర్తులు, రోమా సామ్రాజ్యమే ఏం చేయలేకపోయింది. కాబట్టి దేవునికి మనం ఎదురెళ్ళకూడదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని మనం ఆపలేం. కాబట్టి పౌలు, పేతురుల వలె మనం ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పిస్తాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము. ప్రభా, పౌలు, పేతురు గారుల యొక్క హతసాక్షి మరణాన్ని గురించి మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు నాయన. మేము కూడా అటువంటి మాదిరిగా జీవించి నాయనా మీ కొరకు సాక్షులుగా ఉండే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.